గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ జటాదవీకలంచల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజాంగుతాంగమాలికం తమద్దమద్దమద్దమగ్నినాదవాదమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. జటాగదాః సంభ్రమ భ్రమానిలింప నిర్జనీ విలోల విచ్చివల్లరీ విరాజమానమూర్తనీ. ఇది మెలికల భంగిమన్నా. అడిమురై వీరుడు మెలికల భంగిమకొస్తే శత్రువు కొట్టే ఒక్క దెబ్బ కూడా మీద పడదు. గురుగారు అయిపోయాడ్రా. విజయేంద్ర, స్నేహితులను వదిలేసావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి. గురుగారు టైం అవ్వలేదు గురుగారు, ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు, ఎందుకు ముందే గంట కొట్టేశారు?
మూడవ చుట్టూ. Hey, hit me if you can. ముద్దు చిన్నపిల్లాడి కాళ్ల మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా. అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? జాగా సరిపోదు గురుగారు. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరూ అక్కడ పడుకుంటారు. వెళ్ళండి రా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర అయ్యా, ఆ తెల్లవాళ్ళ మంద వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు, నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాణ్ణి నాకు తెలుసు. వాడి విషయం పూర్తిగా నమ్మేకు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవున్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాను కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో. తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏముంటున్నావురా? 5 ఏళ్లుగా అర్థం కాంది ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా. ఈ సంతోషంలో నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను.